క్లియర్‌గా నేర్చుకుందాం. ఫస్ట్ కౌంట్ ఇఫ్ అంటే ఏంటి? ఒకటే కండిషన్ యూజ్ చేసి కౌంట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు సేల్స్ డేటా ఉంది. ఈ సేల్స్ డేటాలో ప్రాడక్ట్ కాలమ్‌లో మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ, ఏసీ కొన్ని ప్రాడక్ట్స్ ఉన్నాయి. సో, నాకిక్కడ ఓన్లీ ల్యాప్‌టాప్ అనేది ఎన్ని సార్లు సేల్స్ అయిందో కౌంట్ ఇఫ్ ద్వారా చూద్దాం. ఓకే. ఇక్కడ కౌంట్ ఇఫ్ అని టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్. ఇక్కడ ఫస్ట్ సింటాక్స్ ఏంటి? క్రైటీరియా రేంజ్. క్రైటీరియా రేంజ్ అంటే మనం ఇక్కడ ప్రాడక్ట్ కాలమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. మీరు ఇక్కడ షిఫ్ట్ అండ్ కంట్రోల్ పట్టుకొని మీరు డౌన్ ఆరో బటన్ ప్రెస్ చేసినట్లయితే టోటల్‌గా కాలమ్ సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సింటాక్స్ ఏంటి? క్రైటీరియా. మన కండిషన్. ఇప్పుడు ల్యాప్‌టాప్ ఎన్ని సార్లు సేల్స్ అయిందో కావాలి కాబట్టి మనకి ల్యాప్‌టాప్ సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ 4 వచ్చింది. ఓకే. నాకు ల్యాప్‌టాప్ అనేది 4 టైమ్స్ సేల్స్ అయింది. ఓకే. ఇక్కడ ల్యాప్‌టాప్ అనే కాదు, ఇక్కడ మీరు నార్త్ ఎన్ని సార్లు సేల్స్ అయింది. సో, అండ్ ఫిబ్రవరి మంత్ ఎన్ని సార్లు సేల్స్ అయిందనేసి మనకు కౌంట్ ఇఫ్ ఫంక్షన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి? కౌంట్ ఇఫ్ ఫంక్షన్. కౌంట్ ఇఫ్ ఫంక్షన్ అంటే ఏంటి? మల్టిపుల్ కండిషన్స్‌ని యూజ్ చేసి కౌంట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేల్స్ డేటాలో ప్రాడక్ట్ అండ్ రీజియన్ ఉంది. నేను ఇక్కడ ఏం తెలుసుకోవాలనుకుంటున్నాను? ల్యాప్‌టాప్ ప్రాడక్ట్ నార్త్ రీజియన్‌లో ఎన్ని సార్లు సేల్స్ అయింది. ఓకే. మల్టిపుల్ కండిషన్స్ యూజ్ చేయాలండి. ఓకే. ఇప్పుడు మనము మల్టిపుల్ కండిషన్స్ యూజ్ చేయాలంటే కౌంట్ ఇఫ్స్. ఓకే. కౌంట్ ఇఫ్స్ అని టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్ క్రైటీరియా రేంజ్ 1. క్రైటీరియా రేంజ్ 1 అంటే మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి? సో, మనం ల్యాప్‌టాప్ ప్రోడక్ట్ నార్త్‌లో ఎన్ని సార్లు సేల్స్ అయిందని తెలుసుకోవాలనుకుంటాం. క్రైటీరియా రేంజ్ అప్పుడు ఏం సెలెక్ట్ చేసుకోవాలి? ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. కామా ఇక్కడ క్రైటీరియా 1 ఏం సెలెక్ట్ చేసుకోవాలి? ల్యాప్‌టాప్. క్రైటీరియా రేంజ్ 2 ఏంటి? రీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. క్రైటీరియా 2 ఏంటి? మనం నార్త్‌లో ఎన్ని సార్లు సేల్స్ అయిందని తెలుసుకోవాలి కాబట్టి నార్త్ సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ ప్రెస్ చేస్తాం. ఓకే. ఇక్కడ మనకు 2 వచ్చింది. ఇక్కడ ఏముంది? ల్యాప్‌టాప్ ప్రోడక్ట్ అనేది నార్త్ రీజియన్‌లో 2 టైమ్స్ సేల్స్ అయింది. మనం ల్యాప్‌టాప్ నార్తే కాకుండా మనం ఇక్కడ వెస్ట్ రీజియన్ జనవరి మంత్‌లో ఎన్ని సార్లు సేల్స్ అయింది. అదర్‌వైజ్ మొబైల్ నార్త్ రీజియన్‌లో ఎన్ని సార్లు సేల్స్ అయిందనేది మన కౌంట్ ఇఫ్ ఫంక్షన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం సమ్ ఇఫ్ ఫంక్షన్ గురించి నేర్చుకుందాం.